హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్టవలసిన డబ్బంతా కట్టేశాను నాన్న. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళొస్తాను. కార్తీక్ మాటలకు గాజు కళ్ళతో నిశ్చయంగా చూస్తుండిపోయారు జగన్నాథం గారు. ఒరే బాబు, బాగా వెలుతురు వచ్చే రూమ్ ఇచ్చేలా చూడరా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. గాలి లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు అన్నాడు ఆయన. కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ సున్నితంగా విడిపించుకున్నాడు కార్తీక్. ఎంత వద్దన్నా అతని ముఖంలో విసుగు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రూములంటూ ఎవరివి వాళ్ళకి ఉండవట నాన్న. అందరూ హాల్లోనే పడుకోవాలట. అయినా 2 రోజులకోసారి నేనో మీ కోడలో వచ్చి చూస్తూనే ఉంటాం. మీరేం కంగారు పడకండి. వస్తాను. ఆఫీసులో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సి వస్తుంది. వెళ్ళొస్తాను. తండ్రిని ఆయనకు కేటాయించిన కాట్ దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు కార్తీక్. బాబూ అంటూ బావురుమన్నారు జగన్నాథం గారు. తప్పు నాన్న, మీరే ఇలా బాధపడితే ఎలా? అటు మీ కోడలు ఉద్యోగం, ఇటు నా ఉద్యోగం, ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు, కౌలుకు ఇచ్చిన పొలం వ్యవహారాలు చూసుకోవడం, వీటన్నింటితో మిమ్మల్ని సరిగా చూడలేక ఇలా చేయాల్సి వస్తుంది. కానీ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న? పైకి అంటున్నాడే గాని గొంతులో నుంచి వచ్చిన తన మాటలు తనకే పేలవంగా అనిపించాయి కార్తీక్కి. అందులో నిజం ఎంతో తనకు తెలుసు. సరే బాబు, నీ కోసం ఈ కళ్ళు అనుక్షణం ఎదురు చూస్తుంటాయని మర్చిపోకు. జాగ్రత్త. మనవడిని అడిగానని చెప్పు. ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడగట్టుకుని అంటున్న తండ్రిని చూస్తే ఒక్క క్షణం జాలేసింది కార్తీక్కి. కానీ తప్పదు. కిరణ్మయితో పడలేం. కళ్ళు చెమర్చగా తండ్రిని వదిలి వడివడిగా ముందుకు కదిలిపోయాడు కార్తీక్. అప్పుడు పడింది ఆయన భుజం మీద ఓ చెయ్యి. ఓదార్పుగా నెమ్మదిగా తలెత్తి చూశాడు జగన్నాథం గారు. నమస్తే, నా పేరు ప్రకాశం. మన వయసులో ఈ హోమ్కి వచ్చిన వాళ్ళందరూ ముందు ఇలా బాధపడిన వారే. జీవిత చరమాంకంలో ఉన్నాం. ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. ఇంతకన్నా ఎన్నో సుడిగుండాలను మీరింతకు ముందు వయసులోనే తట్టుకుని ఉంటారు. కోసస్థ దశ విడిచి సీతాకోచిలుకలా స్వేచ్ఛగా ఎగిరిపోయే దశకు చేరుకున్న వాళ్ళం. మీరు ధైర్యంగా ఉండాలి. అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది. ఏమంటారు? ఆయనకు 67 పైన ఉంటాయి. ఆత్మీయుడిలా చెబుతున్న ఆయన మాటలకు గంభీర వదనుడై భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకుని లేచి నిలబడి శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్న రీతిలో ప్రకాశం గారిని కౌగిలించుకున్నాడు జగన్నాథం గారు. నా పేరు జగన్నాథం అంటూ తనను పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వారిద్దరూ కాలం తెలియని తమ జీవితానుభవాల పుటల్లో ప్రతి పేజీని చదువుకుంటూ ఆప్తులైపోయారు. ప్రకాశం గారి సాహచర్యంతో ఎంతో అత్యద్భుత క్షణాల్లా 1 రోజులు ఇట్టే గడిచిపోయాయి జగన్నాథం గారికి. ఈ 1 రోజుల్లో కార్తీక్ కానీ కిరణ్మయి కానీ ఇటు తొంగి చూడలేదు. సరే కదా, కనీసం కాకితో కబురైనా పంపలేదు జగన్నాథం గారు ఎలా ఉన్నారా అని. చూసావా ప్రకాశం, ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం 2 రోజులకు ఒకసారైనా వచ్చి చూసి వెళ్తానని అన్న నా కొడుకు కనీసం 1 రోజులైనా రాలేదు. ఇక్కడ నాకంటూ నీ తోడు దొరకపోయి ఉంటే నేను ఏమైపోదను అన్నాడు జగన్నాథం గారు ప్రకాశంతో. జగన్నాథం గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు, కోడలు, మనుమలు వచ్చారు. వారు వచ్చిన ఆనందంలో పాలు కడుపు నిండా తాగి ఆడుకుంటున్న పసిపాపే అయిపోయారు జగన్నాథం గారు. ప్రకాశం గారికి కొడుకును, కోడల్ని పరిచయం చేశారు జగన్నాథం గారు. వాళ్ళు అంకుల్ బాగున్నారా? మా నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ఆప్యాయంగా పలకరించడంతో సగం బాధను మర్చిపోయారు జగన్నాథం గారు. రకరకాల పండ్లు, మినప సున్నుండలు, రవ్వ లడ్లు మొదలైన స్వీట్లు తెచ్చి ఇచ్చారు. ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా అబ్బాయి, మళ్ళీ తింటే ఎక్కువ అవుతుందని పండ్లు తీసుకుని స్వీట్స్ వెనక్కి తిరిగి ఇచ్చేశారు ప్రకాశం గారు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళలో తన కొడుకు, కోడలు, మనుమలు చూసుకోవడం వల్ల కాబోలు ప్రకాశం గారు కూడా చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. కాసేపు ఉన్నాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరోజు జగన్నాథం గారికి ఓ ఉత్తరం అందింది. అది తన కొడుకు నుండేమో అనుకున్నారు. కాన్వెంట్ నుంచి పెద్ద మనవడు రాసింది. తాతయ్య, మేమంతా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
నెల రోజుల నుంచి మీరు సోమ, బుధ, శుక్రవారాల్లో మీరు క్రమం తప్పకుండా వ్రాసిన ఉత్తరాలన్నీ అందాయి. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకుని చదవమన్నారు. నాకు పైలట్ అవ్వాలని ఉంది. మీరు రాసిన ప్రతి ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. సకల సంపదలు మనకు ఉండి కూడా మీరు మాకు దూరంగా ఉన్నారు అనుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది. అమ్మకు ఖాళీ ఉండదు. తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు. నేను రిప్లై ఇవ్వలేదని మీరు రాయటం మానకండి. మీరు రాసే లెటర్స్ చదువుతుంటే నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి రాసిన లెటర్స్ టు హిట్ పుస్తకం గుర్తుకు వస్తుంది. మళ్ళీ తొందరలో లెటర్ రాస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. నమస్కృతులతో మీ పెద్ద మనవడు శ్రీహర్ష. ఆ ఉత్తరం మనవడు నుండి వచ్చిన 3వ ఉత్తరం. ఈ నెల రోజుల్లో వచ్చిన ఆ 3 ఉత్తరాలే తన ఎడారి జీవితానికి ఓయాసిస్సులు. ఈ ఉత్తరం అందిన కొద్ది రోజులకు అంతవరకు రానివారు హఠాత్తుగా మనుమళ్ళిద్దరితో సహా ప్రత్యక్షమైనారు. కొడుకు కోడల్ని మనవళ్ళని చూస్తేనే జగన్నాథం గారు ఉప్పొంగిపోయారు. కానీ నెల రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా కార్తీక్ గంటు పెట్టుకున్న మొహంతో అసహనంగా ఉన్నాడు. బాగున్నారా మామయ్య? ముభావంగా పలకరించిన కోడల్ని, కొడుకుని మార్చి మార్చి చూశారు. మనమల్లిద్దరినీ దగ్గరకు తీసుకొని నుదుట ముద్దాడి బాగా చదువుతున్నారా నాన్న అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అదే అదునుగా మోచేతో భార్య పొడిచిన పొడుపుకి స్పృహలోకి వచ్చిన వాడిలా అడిగాడు కార్తీక్. మీరు టావుల కొద్దీ ఉత్తరాలు రాసి వాళ్ళ టైం అంతా పాడు చేస్తుంటే చదివేం చదువుతారు నాన్న? వాళ్ళకి మీరు తిరిగిన ప్రదేశాలు, అక్కడ విశేషాలు, చాట భారతం అంత ఉత్తరాలు రాయటం ఎందుకు? వాళ్ళేమో కాన్వెంట్లో చదవడం మానేసి అందరితోటి కూర్చొని అవే చర్చలట. ఈసారి ర్యాంక్ తగ్గిపోయిందేమిటా అని వాళ్ళ అమ్మ ఆరా తీస్తే ఇది విషయం. మీరు ఇక్కడి నుంచి వాళ్ళకు ఉత్తరాలు రాయడానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళు అస్తమానం మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది. పోనీ వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పించేయమంటారా? చెప్పండి కఠినంగానే అడిగాడు కార్తీక్. వద్దురా కార్తీక్, బిడ్డలకు దూరమైన బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ బాధ నీకు కలగాలని కోరుకునే అంత దుర్మార్గుని కాదు. నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇక ఏనాడు నీ పిల్లలకు ఉత్తరాలు రాయను. నీ మీద ఒట్టు. ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనకు ప్రతిరూపంగా ఉన్నాయి. కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగేసరికి సరే గాని మీ ఆరోగ్యం ఎలా ఉంది మామయ్య అని అడిగింది కిరణ్మయి. బాగానే ఉంటుందమ్మా. ఆయన మీ అత్తయ్య ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం? ఏదో ఇక్కడ అందరూ మంచివాళ్ళు కాబట్టి కాలం వెళ్ళబుచ్చుతున్నాను. భార్య పోయిన మగవాడు జీవశవంతో సమానం. నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమ లేదేమో. అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేను పోయి ఉండేవాడిని. మీ అందరికీ నా శ్రమ తప్పేది అన్నారాయన. ఏమైనా అంటే అదొకటి. అంతంత పెద్ద మాటలు ఎందుకు నాన్న ఇప్పుడు? నీకు ఏం లోటు జరిగిందని? మాకు ఎవరికీ ఖాళీ లేకే కదా నిన్ను ఇక్కడ ఉంచాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నాడు కార్తీక్. అవునరా, ఖాళీ ఉండదు నిజమే. అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుదాం అనుకునేవాడికి ఖాళీ ఎందుకు ఉంటుంది? నాకు తెలియక అడుగుతాను. నీ మనములు కూడా ఉద్యోగం చేయకుండా సుఖంగా కూర్చొని తినగలిగేటంత ఆస్తి ఉన్నప్పుడు ఇంకా ఎందుకురా సంపాదన? మనిషి తృప్తికి అంతం ఎక్కడా? అటువంటప్పుడు అమ్మాయినైనా సుఖంగా బ్రతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతో ఆమెను ఇబ్బంది పెడతావు? చూడండి నాన్న, డబ్బు ఎవరికీ చేదు కాదు. మీ కొడుగ్గా మీరు సంపాదించి నాకు ఇచ్చినట్లే నా పిల్లలకి ఇవ్వాలని నాకు ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉండటానికే నా ఈ ప్రయత్నం అంతా. ఇక మీ కోడలంటారా? తను కూడా కాలక్షేపం కావాలి కదా. ఇంట్లో తాను చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఎవరు ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు. అయినా సిరి మోకాళ్ళొడుతారు ఎవరైనా? చూడబ్బాయ్, నీతో నేను వాదించలేను. చదువుకున్న ప్రతి ఆడది ఉద్యోగమే వెలగబెడుతుందా? అయినా మీ అభిప్రాయాలు మీవి. మా మాటలు మీకు ఎక్కడా చెవికెక్కుతాయి గనుక. నా బాధంతా ఏమిటంటే పిల్లల మనసు తెలుసుకొని వారి అభిరుచికి తగ్గ చదువు చదివేలా పెంచమని. అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్థం కాదురా. అది నీకు అర్థం కావాలంటే ఉండు అని జగన్నాథం గారు లేచి తన పెట్టె దగ్గరగా వెళ్ళి దానిని తెరిచారు.
దానిలో ఆయన బట్టలు అడుగున భార్య తాలూకు చీర మడతల్లో అది భద్రంగా దాచిన ఒక పెద్ద ప్యాకెట్ పట్టుకొని కొడుకు చేతికి ఇచ్చారు. దీనిని ఇంటికి వెళ్ళాక ఓపెన్ చెయ్యి. నా భావం అర్థమైతే సరే, లేకపోతే వెంటనే దాన్ని తగలబెట్టాయి. మళ్ళీ విజిటింగ్ అవర్స్ టైం అయిపోతే ఇబ్బంది పడతారు. వెళ్ళి రండి నాయనా అన్నారు. మనవలు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతుంటే ఆయనకు భార్య అనసూయ గుర్తొచ్చింది. నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని ఉంది అనసూయ. నన్ను తొందరగా రప్పించేయమని దేవుడికి రికమెండ్ చేయవు అనుకున్నారాయన మనసులో ఆర్తిగా. వెళ్ళలేక వెళ్తున్న మనవళ్లకు వీడ్కోలు చెబుతున్నట్లుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా. వారం రోజుల వరకు పనుల తొందర వల్ల తండ్రి ఇచ్చిన ప్యాకెట్ను విప్పి చూడాలని స్మరించనే లేదు కార్తీక్కి. ఆ రోజు ఆదివారం. తలనొప్పిగా ఉందని కిరణ్మయి టాబ్లెట్లు వేసుకొని పడుకుంది. తాతగారు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూడండి డాడీ అని పిల్లలు అడగడంతో గోద్రేజ్ బీరువాలో ఉంచిన ప్యాకెట్ను తీసుకొని పిల్లలతో తన రూమ్లో సోఫాలో కూర్చున్నాడు కార్తీక్. ప్యాకెట్ విప్పాడు. అందులో 3 వస్తువులున్నాయి. మొదటిది సుమారు 400 ఫోటోలకు పైగా ఉన్న ఆల్బం. ప్రతి పేజీ తిప్పుతుంటే అతని కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పత్తికాయల్లా విచ్చుకోసాగాయి. అవన్నీ తన ఫోటోలే. నేల మీద బోర్లా పడినప్పటి నుండి పెళ్లి వరకు ఎన్నెన్నో ఫోటోలు, అన్నీ తనను కేంద్రంగా చేసి తీసినవే. దానిని పిల్లలకిచ్చి రెండవ దాన్ని ఓపెన్ చేశాడు. అది ఒక వీడియో క్యాసెట్. VCR ఆన్ చేసి క్యాసెట్ ప్లే చేశాడు. హాస్పిటల్లో తన పుట్టిన దగ్గర నుంచి 10వ పుట్టినరోజు వరకు ప్రతి బర్త్డే పార్టీ చిత్రీకరించబడింది. తన నామకరణ మహోత్సవం, అక్షరాభ్యాసం, తీరిక వేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్న దృశ్యాలు, తండ్రిని ఇంటర్వ్యూ చేసినట్లు ఎన్నో సన్నివేశాలు హృదయంగా తీయబడ్డాయి. తాము తిరిగిన పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన సీనరీస్తో తాను ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో క్యాసెట్. అది చూసిన తనకు తెలియకుండానే అతని కళ్ళు సెలయేళ్ళై ప్రవహించసాగాయి. అదేంటి డాడీ ఏడుస్తున్నావెందుకు? కుర్రవాడి మాటలతో కళ్ళు తుడుచుకొని 3వ వస్తువు విప్పాడు. అందులో ఒక ఉత్తరం ఉంది. దానిని ఓపెన్ చేసి చదవడం ప్రారంభించాడు. బాబు కార్తీక్, నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు. నేను ఇవన్నీ నీకు సాక్ష్యాలుగా చూపించడానికి తీయించలేదు. కేవలం నా సంతృప్తి కోసం, నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ. డబ్బు యావలో పడి నిన్ను ఎక్కడ మర్చిపోతానేమోనన్న భయంతో తీసుకున్నవి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి, నా నుదుట పుత్ర ప్రేమతో చుంబించాలి అని తపన పడ్డాను. నా ఆశ తీరకుండానే మీ తాతయ్య గారు కాలం చేశారు. ఆ లోటు నా కొడుక్కి రాకూడదన్న ప్రయత్నమే ఇదంతా. నీ చిన్నప్పుడు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు నా జాబ్లో రోజు రైల్లో ప్రయాణించేవాడిని. వారానికి 5 రోజులు క్యాంపులే. నీ ఆటపాటలు, అల్లర్లు నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా అనుక్షణం చూసుకోవడం కోసం, కేవలం నా కోసం తీసి దాచుకున్న తీపి జ్ఞాపకాలవి. నీ నుండి నన్ను విడదీస్తుంటే నేను భరించలేకపోతున్నాన్రా. నీ పట్ల పుత్ర ప్రేమతో మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచిపెట్టాల్సి వస్తుందని, నిన్నుగా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మ కన్న మరునాడు వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. మీ ఇంట్లో స్టోర్ రూమ్లో పడేసినా చాలు, నా తనువు ఉన్నంతకాలం కళ్ళ ముందు నువ్వు మసులుతుంటే చూసే అదృష్టం నాకు ఇవ్వు బాబు. ఆ పైన నీ ఇష్టం. వీటిని నన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్చినప్పుడే ఇద్దామనుకున్నాను. నాకు తెలుసు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని. అందుకే ఇది రాసి దాచుకున్నాను. ఉంటాను బాబు. నువ్వు ఎక్కడున్నా నా ఆత్మ క్షేమాన్ని మాత్రమే కాంక్షిస్తూ ఉంటుంది. ఇవేమైనా నిన్ను బాధ పెడితే మరుక్షణం వాటిని దగ్ధం చెయ్యి. ఉంటాను. ప్రేమతో నీ కన్న తండ్రి. ఆ ఉత్తరం చదివిన కార్తీక్ ఒక్క ఉదుటన లేచి బాత్రూంలోకి దూరి తలుపు వేసుకొని గుండె లవిసేలా వెక్కి వెక్కి రోదించాడు. నాన్న, ఈ బిడ్డ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయినందుకు క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. ఇప్పుడే మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చేసుకుంటాను నాన్న. మీకేనాడు శ్రమ కలిగించనని అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను నాన్న. ఇలా బాత్రూంలో ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. పిల్లలు బాత్రూమ్ తలుపు కొట్టేసరికి గబగబా ముఖం కడుక్కొని ప్రసన్న వదనంతో బయటికి వచ్చాడు. డాడీ, ఎక్కడికైనా వెళ్తున్నారా? ప్రసన్న వదనంతో ఉన్న తండ్రిని అడిగాడు పెద్దబాబు.
అవునమ్మా, అమ్మ లేచే లోపల మనం తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం. "ఆ, అన్నట్లు మీరు నాకు ప్రామిస్ చేయాలి, చేస్తారా?" అడిగాడు కార్తీక్. "ఏమని డాడీ?" అడిగాడు చిన్నబాబు. "ఇక ఎప్పుడూ నన్ను డాడీ అని పిలవకండి, నాన్నగారు అని పిలుస్తానని." "సరే నాన్నగారు." ముక్త కంఠంతో అంటున్న బిడ్డల నుదుట ప్రేమతో చుంబించిన కార్తీక్ బైకు తాళాలు తీసుకొని తేలికపడ్డ మనసుతో ఆనందంగా పిల్లల్ని తీసుకుని తండ్రి ఉన్న ఓల్డేజ్ హోమ్ వైపు బయలుదేరాడు. ఇప్పుడు అతను కడిగిన ముత్యంలా ప్రకాశిస్తున్నాడు.